బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. డీజే సౌండ్ కి మరో గుండె ఆగిపోయింది. అప్పటి వరకు ఎవర్ గ్రీన్ సాంగ్ కి తన భార్యతో కలిసి ఎంతో సందడిగా ఉల్లాసపరుస్తూ డాన్స్ చేసినటువంటి అతను ఒక్కసారిగా అటు పక్కగా వెళ్ళి నేలపై కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఒక నిమజ్జన కార్యక్రమంలో డీజే పాటలకు భార్యతో కలిసి ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ చుట్టూ ఉన్నవారిని కూడా అలరించి ఉత్సాహపరిచినటువంటి ఆ వ్యక్తి పేరు త్రినాథ్. కానీ ఒక్కసారిగా అలా భార్యతో డాన్స్ వేసి పక్కకి వెళ్ళి అలా కుప్పకూలిపోయాడు. అది డీజే సౌండ్ వల్ల తన గుండె ఆగిపోయిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్య తీవ్రంగా రోధించింది. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలోని పెదగాడిలో చోటు చేసుకుంది. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా డీజే పాటలతో ఊరేగింపు వెళ్తోంది. ఇదే ఊరేగింపులో స్థానికంగా ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే సందడిగా పాటలకు డాన్సులు వేస్తూ సరదాగా గడుపుతూ నిమజ్జన ర్యాలీతో పాటు ముందుకు వెళ్తున్నారు. ఓ చోట ఆపాత మధురమైనటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ సంధ్య పొద్దుల కాడ అంటూ ఒక పాట ప్లే అవగానే భార్యతో కలిసి ఇద్దరు ఎంతో చక్కగా భార్యాభర్తలిద్దరూ తమ వయసును కూడా మరిచిపోయి ఆ పాటకు డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు. కానీ అంతలోనే విషాదం. అతడు ఆ డీజే సౌండ్ ధాటికి తట్టుకోలేక గుండె బరువెక్కింది, అలా కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకంటే ప్రమాదం ఎక్కడో జరగలేదు. అప్పటి వరకు తనతో పాటు డాన్స్ చేస్తున్నటువంటి తన భర్త ఒక్కసారిగా తన కళ్ళ ముందే కుప్పకూలిపోవటం చాలా దారుణం అంటూ, అయ్యో దేవుడా, ఎందుకు నాకెంత అన్యాయం చేశావంటూ ఆమె కూడా గుండెలు అదిరిపోయేలా రోధించిన తీరు, ఆ చుట్టుపక్కల వారిని కూడా అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం కాస్త విషాదంగా మారిపోయినటువంటి ఘటన చాలా బాధాకరం కదా. గుండె వ్యాధి నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. డీజే సౌండ్స్ చాలా ప్రమాదకరమని, డీజే దరువులు గుండెలను ఆపేస్తున్నాయని. ఇప్పటికీ కూడా అసలు ఇంతకు ముందు నుంచి కూడా మనం ఎన్నో శుభకార్యాల్లో పాటలు ప్లే చేస్తూ ఉండటం, డాన్సులు వేస్తూ ఉండటం ఇది బాగానే ఉంది. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు లేవు. ఎప్పుడైతే ఈ డీజే కల్చర్ పెరిగిందో విపరీతమైన సౌండ్ పొల్యూషన్తో చాలామంది ఇబ్బంది పడుతుంటే అక్కడే ఆ సౌండ్ డీజే సౌండ్ బాక్సులకి దగ్గరగా ఉంటూ డాన్సులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా, ఎందుకంటే ఆ సౌండ్స్లో మైమరిచిపోతున్నారు. ఎంత సౌండ్ వాల్యూమ్ ఉంటుంది అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఒక క్రియేషను అక్కడ ఉంటుంది. ఎందుకంటే మనల్ని తెలియకుండానే ఒక ఉల్లాసంలోనికి, ఒక ఉత్సాహంలోనికి, ఒక ఉత్ప్రేరణలోనికి తీసుకువెళ్తుంది డీజే సౌండ్ సిస్టమ్. సో తెలియకుండానే మనం దాంట్లో ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దీన్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఆతృత ఉంటుంది. దాంట్లో మనల్ని మనం మరిచిపోయి శరీరం అలసట కావచ్చు. దీంతో ఒక్కసారిగా గుండెలు ఆగిపోతున్నాయి. ఎక్కువ శాతం మీరు గమనిస్తే కనుక ఇట్లాంటి డీజే సౌండ్ సిస్టమ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసాం. చిన్న పిల్లలు ఎంతో చక్కగా అందంగా డాన్స్ వేస్తూ చూడముచ్చటగా కనిపించే పిల్లలు సైతం డీజే సౌండ్స్ ధాటికి అక్కడికక్కడే చిట్టి గుండెలు ఆగిపోయిన పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు మరో వ్యక్తి డీజే సౌండ్కి బలైపోయాడు. డీజే దరువులకు ఓ గుండె ఆగిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయింది. బట్ ఆ భార్యని మాత్రం ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ఎందుకు అంటే స్వీట్ మెమోరీస్ చాలా చాలా, అంటే అది ఒక భర్తతో కలిసి అంత ఏజ్లో ఉన్నటువంటి ఆమె, తన భర్త కూడా అంత ఏజ్లో ఉండి కూడా డాన్స్ వేస్తున్నాడు. అందరూ చూస్తుండగానే వాళ్ళంతా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. నిమజ్జనంలో ఆ పరిస్థితిని ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అతను అలా కుప్పకూలిపోవటంతో ఏం జరిగిందో తేరుకునే లోపే విషాదం జరిగిపోయింది. ఆ వ్యక్తి త్రినాథ్ గారి ప్రాణాలు పోయాయి. ఆ కుటుంబం అయితే తీవ్ర శోకంలోనికి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో పెదగాడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.